వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ఆటో బ్లాగ్స్ వన్స్ అగైన్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు మన ఛానల్లో ఒక క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. రీసెంట్గానే మన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది విత్ సమ్ గుడ్ క్రేజీ ఫీచర్స్ అనమాట. బైక్ యొక్క వాక్ అరౌండ్ ఎలా ఉంది, చూడడానికి ఎలా కనిపిస్తుంది అండ్ ఎంత కాస్ట్లో మనకు అందుబాటులో వస్తుంది అనే అన్నిటి డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో కవరప్ అయితే చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. బైక్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్నారో దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనమాట. అంత బాగుంది బైక్ వచ్చేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మనం చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం. కాకపోతే చాలా మంది చూస్తున్నారు, రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో సో దయచేసి ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో టార్గెట్ని కూడా కంప్లీట్ చేసేయండి. సో వీడియోని పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. సో దాన్ని నేను రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇకైతే మనం బైక్ని చూసేద్దాం, పదండి. సో ఇది వచ్చేసి మనకు ఓల్డ్ రామచంద్రపురంలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి షోరూమ్ అనమాట. జస్ట్ ఇది సర్వీస్ సెంటర్, పైన షోరూమ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ మీకు ఇబ్బంది కలిగించకుండా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంచాను, అలాంగ్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఇదే అనమాట బైక్ వచ్చేసి ఆంపియర్ కంపెనీ నుంచి నెక్సస్ అనే మోడల్ అనమాట. బైక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇందులో టోటల్ వచ్చేసి 4 కలర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది కలర్. బైక్ అయితే చూడడానికి టోటల్గా ఇలా ఉంటుంది. బ్రాడ్ వ్యూలో మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉంటుందో. సో సైడ్ నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. బైక్ డిజైన్ అయితే చాలా కొత్తగా ఉంది. ఇతర బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఓలా, ఏథర్ అండ్ ఐక్యూబ్, వాటితో పోలిస్తే చాలా కొత్తగా అయితే ఉందన్నమాట డిజైన్ వచ్చేసి. బ్యాక్ సైడ్ ల్యాంప్ కానీ, ముందల హెడ్ లైట్స్ కానీ అవన్నీ చాలా కొత్తగా అయితే డిజైన్ చేశారు. సో మీరు మొత్తం బైక్ యొక్క వాక్ అరౌండ్ చూసేయండి, తర్వాత డీటెయిల్స్గా అయితే చూపిస్తాను నేను మీకు. సో ముందర వచ్చేసి ఇది హెడ్ లైట్ అనమాట. ఇందులోనే డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు అండ్ ఇందులోనే ఆంపియర్ అనే బ్రాండింగ్ కూడా ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ కూడా ఆంపియర్ అనే బ్రాండింగ్ అయితే చూడొచ్చు. డ్యూయల్ కరెంట్ ప్యాటర్న్లో అయితే దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. ఇటు సైడ్ గ్రీన్ కలర్, ఇటు సైడ్ గ్రీన్ కలర్ అని మధ్యలో వచ్చేసి బ్లాక్ కలర్ అయితే ఉంది. సో చూడ్డానికి కొంచెం స్టైలిష్గా అండ్ కొత్తగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ముందరనే మనకు ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు, మీరు చూడొచ్చు. ఇవి 2 ఎల్ఈడి ఇండికేటర్స్ 2 సైడ్స్. అయితే ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా మనకు డిజైన్లోనే ప్రొవైడ్ చేసేసారనమాట, బయటకు అయితే రాలేదు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. మళ్ళీ కొంచెం విజిబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుందేమో మేబీ, అది నడిపినాక చూద్దాం మనం. కాకపోతే అది డిజైన్లోనే కలిపేయడంతో కొంచెం స్పేసియస్గా లేకుండా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది లోపలనే. అండ్ ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూస్తున్నారు కదా, దగ్గర 170 సెంటీమీటర్స్ అయితే ఉంటుందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్. చాలా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ సీటింగ్ ఇక్కడ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇదైతే చాలా కొత్తగా అయితే డిజైన్ చేశారనమాట, వెంటిలేషన్ టైప్ లో. సో ఇక్కడ వచ్చేసి మనకు పిలియన్ పుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట. ఇది కూడా లోపలనే సెట్ అయిపోయేటట్టు అయితే డిజైన్ చేశారు, లైక్ ఓలా బైక్ లాగా అనమాట. మనం బ్యాక్స్ నుంచి చూస్తున్నట్లయితే మనకు వెనకాల బ్రేక్ ల్యాంప్ ఉంటుంది అండ్ అలాగే 2 ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వెంటిలేషన్ టైప్లో. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు లోపల మోటార్కి కూడా ఇక్కడ నుంచి గాలి వెళ్ళడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఈ డిజైన్ కూడా చాలా కొత్తగా అయితే అనిపించింది. అండ్ బైక్ని మీరు ఎక్కడ చూసినా, ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చీప్ బిల్డ్ క్వాలిటీకి లాగా అయితే ఉండదన్నమాట. చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీతోనే దీన్ని అయితే తీసుకొచ్చారు. మీరు గ్లాస్ టచ్ చేసినా, సీట్ టచ్ చేసినా అండ్ బాడీ టచ్ చేసినా, ఇది మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్ దైనా చాలా ప్రీమియం ప్లాస్టిక్తోనైతే దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. అండ్ ఫుట్ రెస్ట్ కూడా చూడొచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళ కాళ్ళని ఈజీగా పెట్టుకొని అయితే మనం బైక్ని అయితే రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫోన్ హోల్డర్ కానీ, బాటిల్ హోల్డర్ కానీ ఇక్కడ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు హుక్ ఉందన్నమాట. ఏదైనా సంచులు కానీ, కవర్లు కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకు ఒక హుక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే ఈ వెహికల్కి ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఛార్జింగ్ సాకెట్. ఇక్కడ నుంచి అయితే మనం వెహికల్ని ఛార్జ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి కీస్ అనమాట. కీస్ అయితే చూడడానికి ఇలా ఉంటాయి. సో మనం ఒకసారి డిక్కిని కూడా ఆన్ చేద్దాం. సో ఇదన్నమాట బూట్ స్పేస్. చూసారా ఎంత ఎక్కువగా ఉందో. ఈజీగా ఒక హెల్మెట్ అయితే పడుతుంది, ఇంకా మన ఇతర సామాన్లు ఏమన్నా ఇందులో ఈజీగా అయితే ఫిట్ చేసుకోవచ్చు. కావాలంటే హెల్మెట్ కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను. ఈ మిర్రర్స్ చూస్తున్నారు కదా, మిర్రర్స్ కూడా చాలా వైడ్గా అయితే ఉందన్నమాట. బ్యాక్ నుంచి చాలా విజిబిలిటీతో అయితే ఉంటున్నాయి. ఇక్కడ నుంచి మనం కూర్చున్నా కూడా చాలా విజిబుల్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అండ్ మనం ఇక కంట్రోలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు లెఫ్ట్ హ్యాండ్ ఇండికేటర్, హజార్డ్ బటను, హారన్ బటను అండ్ రివర్స్ మోడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అలాగే ఈ TFT డిస్ప్లే ఉంది కదా, దీన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకు హోమ్ బటన్ అయితే ఇచ్చేసారు.
అండ్ అలాగే బ్యాక్ వెళ్ళడానికి బటన్ అయితే ఇచ్చేసారనమాట. అలాగే విత్ మనకు హై బీమ్ లో బీమ్ స్విచ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు మోడ్ చేంజర్ బటన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ TFT కంట్రోలర్స్ అయితే కొన్ని ఉంటాయి. అండ్ మనం ఫార్వర్డ్ వెళ్ళడానికి ఈ TFT కంట్రోలర్స్కి ఫార్వర్డ్ బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో టోటల్గా వచ్చేసి ఇది మనకు TFT డిస్ప్లే అనమాట. ఇది టచ్ డిస్ప్లే. ఇందులో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. మనం టర్న్ ఇండికేషన్ అయితే ఇందులో పొందొచ్చు. ఇందులో మనకు మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది, బ్యాటరీ లెవెల్ అనేది చూపిస్తుంది. అలాగే మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది స్పీడోమీటర్ అయితే చూపిస్తుంది. మన డివైస్ వచ్చేసి కనెక్ట్ అయిందా లేదా అనే ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అండ్ మన బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్తోని మనం ఎంత దూరం వెళ్తామనే దాని గురించి కూడా చూపిస్తుంది అనమాట. అలాగే మన బైక్ పార్కింగ్ మోడ్లో ఉందా లేకుంటే రన్నింగ్ మోడ్లో ఉందా అనే ఇండికేషన్ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పార్క్ అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసి బ్లూటూత్ అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 2 మోడ్స్ అయితే ఉంటాయి TFT డిస్ప్లేలో. ఒకటి వచ్చేసి బ్రైట్ మోడు, ఇంకోటి వచ్చేసి డార్క్ మోడు. మీరైతే 2 చేంజ్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అండ్ అలాగే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఈ ప్రొఫైల్, యూజరు, థీము అండ్ డేటా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒక యాప్ ఉంటుందన్నమాట, ఆంపియర్. ఈ నెక్సస్ బైక్కి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. దాన్ని కనుక మనం ఇందులో కనెక్ట్ చేసుకున్నట్లయితే మన వెహికల్ నెంబరు, వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే యూజరు మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వన్స్ మీరు బైక్ కొన్నాక కంపెనీ వాళ్ళు సెట్ చేసి అయితే ఇస్తారు. అండ్ ఇందులో వచ్చేసి ఇది బ్యాటరీ లెవెల్ ఉంది కదా, మనం ఇటు సైడ్ రైట్ సైడ్ మనం స్లైడ్ చేస్తే ఇక్కడ లాస్ట్ ఛార్జింగ్ టైం ఎంత ఉంది, మనం ఎంతసేపు బైక్ని ఛార్జ్ చేసాం అనేది చూపిస్తుంది. అలాంగ్ విత్ ఇక్కడ పార్కింగ్ ఇండికేషన్ కూడా ఉంటుంది, అంటే లైక్ స్టాండింగ్ ఇండికేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఉంది కదా ఆర్పిఎం సైడ్ మనం స్లైడ్ చేస్తే ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. మనం ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేసాం, ఎంత స్పీడ్తో వెళ్ళాం అనే దాని గురించి అయితే టోటల్గా ఇక్కడ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నావిగేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈచ్ టర్న్ అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఈ బైక్ అయితే చూపిస్తుంది. అదైతే వాళ్ళు కంపెనీ వాళ్ళు క్లియర్గా వాళ్ళ బ్రోచర్లో కానీ వాళ్ళ ప్రమోషన్ స్టేటస్లో కానీ మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇదే అన్నమాట టోటల్గా TFT డిస్ప్లే గురించి. చాలా సింపుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుందన్నమాట. ఇతర బైక్లలో చాలా అనవసరమైన ఫీచర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా సింపుల్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇందులో వచ్చేసి మనకు కాల్ కంట్రోలర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదన్నమాట ఈ బైక్కి సంబంధించిన ఛార్జరు. దీని త్రూ అయితే మనం బైక్ని అయితే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు, నేను ఈ బూట్ స్పేస్లో అయితే నా హెల్మెట్ని పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసిన. చూడండి, సీట్ కూడా క్లోజ్ చేస్తున్నా. ఎస్, పర్ఫెక్ట్గా అయితే సీట్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ఈ హెల్మెట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా కంఫర్టబుల్గా ఫిట్ అయిందంటే మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉంటుందో. సో గైస్, మనతో పాటు ఈ షోరూమ్ యొక్క సేల్స్ మేనేజర్ అయితే ఉన్నారనమాట. సో అన్న మాటల్లోనే మనం ఇందులో ఏ మోటార్ యూజ్ చేశారు, దానికి సంబంధించిన పవర్ ఎంత టాప్ స్పీడ్లో అయితే వెళ్తుంది, మైలేజ్ ఎంత వస్తుంది, అండ్ అలాగే కలర్స్ ఏ వేరియంట్ ఉన్నాయి, కాస్ట్ ఎంత ఉంది అనే దాని గురించి అయితే డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాం. సో అన్న చెప్తారు మీతోనే. సో హాయ్ అన్న. హాయ్ గైస్, హాయ్ బ్రో. దీంట్లో వచ్చేసి మనకి PMSM యొక్క 4 kW మోటార్ అయితే ఉంది దీంట్లో మీకు ప్రజెంట్గా. ఓకే, మీకు వచ్చి స్పీడ్ 93 ఉంటుంది. అలాగే మనకి రేంజ్ వచ్చి 136-35 అనమాట. ఈ వర్జన్లో వచ్చేసి మనకి 4 కలర్స్ ఉన్నాయి అనమాట. దీంట్లోనే 2 వర్జన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి FX అండ్ అలాగే ఇంకోటి వచ్చి ST అనమాట. ఓకే, మీకు దీంట్లో స్టార్టింగ్ ఇప్పుడు ఇంట్రడక్టరీ ప్రైస్ కింద వెహికల్స్ వచ్చేసి మనకి EX వచ్చేసి 1,19,000 ఉంది విత్ 7-inch టచ్ స్క్రీన్ అనమాట. ఓకే, ఇంకోటి వచ్చేసి మనకి 1,09,900 ఉంది అనమాట. ఓకే, బ్యాటరీ కెపాసిటీ గురించి. బ్యాటరీ వచ్చి మీకు 3 kW బ్యాటరీ ఉంటుంది. మీకు LFP బ్యాటరీ ఉంటుంది విత్ 1.3x లైఫ్ సైకిల్స్ ఎక్కువ అనమాట. నార్మల్గా చూసుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ సైకిల్స్ ఉంటాయి మీకు దీంట్లో. సో టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి మనకు దగ్గర 1,30,000 రూపీస్లో అయితే వచ్చేస్తుంది. ఇంట్రడక్టరీ ప్రైజా లేకుంటే ఇది ఫిక్స్ ప్రైస్? ఇది ఫిక్స్డ్ విత్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను మీకు. నార్మల్గా వచ్చేసి 1,29,000 వచ్చేసి ప్రైస్ అనమాట. ఇప్పుడు దాంట్లో 10,000 ఆఫ్ ఉంది కస్టమర్స్కి ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి. సో చూశారు కదా గైస్. సో ఇందులో వచ్చేసి మనకు 3 kW సంబంధించిన బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 4 kW సంబంధించిన PMS మోటార్ అయితే ఉంటుందన్నమాట. టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 93 km/h అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ వచ్చేసి సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 136 km అయితే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు, చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. దట్టు కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ EX వచ్చేసి 1,19,000తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ ST వచ్చేసి 1,30,000లో అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రైస్ రేంజ్కి 136 km రేంజ్ అంటే మనం గొప్ప విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకు క్రేజీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. రీసెంట్గా రిస్తా వాళ్ళు చాలా బూస్ట్ చేస్తున్న లాంగ్ సీట్ ఫీచర్
ఫీచర్ కానీ, ఎక్కువ బూట్ స్పేస్ ఫీచర్ కానీ, ఇవన్నీ చాలా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ రేంజ్కి ఇదైతే నేను ఖచ్చితంగా కన్సిడరబుల్ బైక్ అని అయితే చెప్తాను. సో ఒకసారి మీరు కూడా ఈ షోరూమ్కి అయితే వచ్చేయండి, బైక్ని ఒకసారి చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, నచ్చితే తప్పకుండా కొనుక్కోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి సంబంధించిన షోరూమ్ లొకేషన్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్ని మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ బైక్లో టోటల్గా 5 మోడ్స్ అయితే అందుబాటులో ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఈకో, ఇంకోటి వచ్చేసి స్టాండర్డ్, ఇంకోటి వచ్చేసి పవర్, అండ్ ఇంకోటి వచ్చేసి రివర్స్ అన్నమాట. ఇంకో స్పెషల్ మోడ్ అయితే ఉంటుంది, అదే వచ్చేసి లిప్ హోమ్ మోడ్ అన్నమాట. ఇదేంటంటే బైక్ లో 20 కిలోమీటర్స్ రేంజ్ అని ఉందనగా బైక్ అనేది స్లో అయిపోతుంది. మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లే వరకు ఆ రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఫీచర్ తోని, ఆ మోడ్ తోని మీరైతే ఇంటికి సురక్షితంగా అయితే చేరుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ బైక్ లో నాకు నచ్చింది ఏంటంటే బైక్ యొక్క పవర్ అన్నమాట. డ్రైవ్ క్వాలిటీ అనేది అంత గొప్పగా అయితే లేదు, బ్రేక్స్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయన్నమాట. నేను తోలినప్పుడు అయితే నాకు ఈ అనుభూతి అయితే కలిగింది. నేను ఇంకా కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళాల్సింది, కాకపోతే షోరూమ్ వాళ్ళు పెద్దగా మనకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో చిన్న స్పిన్లో నాకైతే ఇలా అనిపించింది. ఇదొక్కటే నాకు కొంచెం డ్రాబ్యాక్గా అయితే అనిపించింది అనమాట. మిగతా స్పెసిఫికేషన్స్ కానీ, మిగతా ఫీచర్స్ కానీ ఆ ప్రైస్కి వర్తబుల్ అని అయితే అనిపించింది. సో ఒకసారి మీరు కూడా బైక్ని టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో మీకు ఏమనిపిస్తుందో, మీ రిక్వైర్మెంట్స్కి అది సరిపోతుందో లేదో తెలుసుకొని మీరైతే కొనుక్కోవచ్చు. ఇదే అనమాట నా సజెషన్ వచ్చేసి.